మూవీ స్టార్టింగ్‌లో ఒక తెగకు సంబంధించిన గ్రూప్‌ని చూపిస్తారు. ఆ సమయంలో మనుషులు గుహల్లో నివసించేవాళ్ళు. అప్పుడు మనిషికి అంతగా తెలివితేటలు ఉండేవి కాదు. ఈ తెగలో అటోక్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. పేరు విచిత్రంగా ఉంది కదా! ఈ మూవీలో అందరి పేర్లు ఇలాగే ఉంటాయి. పిలవడానికి ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి మనం వీళ్ళందరినీ వేరే పేర్లతో పిలుచుకుందాం. సో, అటోక్ పేరు రాజు. ఇతను ఈ కథలో హీరో. కాబట్టి ఇతనికి రాజ్ అని పేరు పెట్టాను. రాజు చాలా బలహీనమైన వ్యక్తి. అందువల్ల ప్రతి ఒక్కరూ అతన్ని భయపెడుతూ ఉంటారు. వాళ్ళ తెగ నాయకుడు రావణ్ చాలా బలవంతుడు. అందువల్ల అతని బలం చూసి ఆ తెగలో అందరూ చాలా భయపడతారు. ఉదయాన్నే నిద్ర లేవగానే ఆదివాసులందరూ కలిసి ఆహారం కోసం వేటకు వెళ్తూ ఉంటారు. తినడానికి ఏదైనా ఆహారం దొరికితే తిరిగి గుహల్లోకి వెళ్ళిపోతారు. రాజు కూడా ఆహారం కోసం వెతుకుతూ ఉంటాడు. అలా అతను ఆహారం కోసం వెతుక్కుంటూ ఒక సైతాన్ చెట్టు దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ చెట్టు కడుపు ఫుల్లుగా ఉండటం వల్ల అది రాజుని తినకుండా ప్రాణాలతో వదిలేస్తుంది. ఈ రోజు ఆదివాసులెవ్వరికీ కూడా ఎక్కడా ఆహారం దొరకలేదు. అందరూ రోజంతా ఆహారం కోసం తిరిగి తిరిగి అలసిపోయి గుహకు వచ్చేస్తారు. ఈ గుహలో చాలా మంది అందమైన అమ్మాయిలు కూడా ఉంటారు. అయితే అందరికంటే అందమైన అమ్మాయి లానా. ఈమె తెగ నాయకుడు రావణ్ ప్రేయసి. అందువల్ల రావణ్ ఆమె కోసం ఆహారం తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఈరోజు ఎవ్వరికీ ఆహారం దొరకలేదు కాబట్టి అందరూ ఈరోజు ఆకలితోనే పడుకోవాలి. రాజు కూడా గుహకి తిరిగి వచ్చి తన ప్లేస్‌లో కూర్చుంటాడు. ఇంకోవైపు లానా తన ప్రియుడు రావణ్‌తో పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. రాజు ఆకలి తట్టుకోలేకపోతూ ఉంటాడు. అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందువల్ల అతను అత్యవసరం కోసం దాచుకున్న ఒక పండుని బయటికి తీసి తినే ప్రయత్నం చేస్తాడు. అయితే అదే సమయంలో రాజుకి ఆకలితో ఉన్న లానా కనిపిస్తుంది. పైగా రాజుకి లానా అంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఆమె ప్రేమను పొంది ఆమెతో పండుగ చేసుకోవాలన్నది రాజు కోరిక. అందువల్ల వెంటనే లానా దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న పండుని ఆమెకిస్తాడు. రాజు వెళ్ళిపోయిన వెంటనే లానా తన ప్రియుడిని నిద్రలేపి ఆ పండు అతనికిస్తుంది. రాజు లానా మనసు గెలుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే అతని ప్రయత్నం విఫలమైంది. తర్వాత రోజు ఆహారం కోసం వెళ్లిన ఆదివాసులకి ఎర్రటి రంగులో ఉన్న ఒక కొత్త రకం పండ్లు కనిపిస్తాయి. వాళ్ళ నాయకుడు చెప్పడం వల్ల రాజు ఆ పండుని తింటాడు. అలాగే అవకాశం చూసి కొన్ని పండ్లు దాచుకుంటాడు. తెగ నాయకుడు రావణ్ ఆ ఎర్రటి పండ్లు విషపూరితమైనవా కావా అనేది తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే రాజు చేత ఆ పండ్లను తినిపించి పరీక్ష చేశాడు. ఆ పండ్లు విషపూరితమైతే కాదు కానీ అవి తిన్న వెంటనే రాజు స్పృహ కోల్పోతాడు. అంటే ఆ పండ్లను తింటే ఎవ్వరైనా స్పృహ కోల్పోతారు. అవి మత్తు కలిగించేటువంటి పండ్లు. కొంచెం సేపు తర్వాత రాజుకి స్పృహ వస్తుంది. అతను తన దగ్గర ఉన్న ఒక పండుని కట్ చేసి అందులో ఆ ఎర్రటి పండ్లను పెడతాడు. ఈ రోజు కూడా వాళ్ళలో ఎవ్వరికీ ఆహారం దొరకదు. అందువల్ల అందరూ మంచినీళ్లు తాగి కడుపు నింపుకోవాల్సొస్తుంది. రాజు వెంటనే లానా దగ్గరికి వెళ్లి ఆ పండిస్తాడు. ఆమె ఖచ్చితంగా ఆ పండుని వాళ్ళ నాయకుడికిస్తుందని రాజు నమ్మకం. వాళ్ళ నాయకుడు ఆ పండు తిని స్పృహ కోల్పోతే ఆ తర్వాత లానాతో పండగ చేసుకోవచ్చని రాజు అనుకుంటాడు. రాజు ఊహించినట్టుగానే లానా తన ప్రియుడికి ఆ పండునిస్తుంది. అయితే ఈసారి రావణ్ కొంచెమే పండు తిని మిగతాది లానాకిచ్చేస్తాడు. మిగిలిన పండు తిని లానా కూడా స్పృహ కోల్పోతుంది. కొంచెం సేపు తర్వాత రాత్రవుతుంది. ఆ పండు తిని రావణ్, లానా ఇద్దరూ స్పృహ లేకుండా పడి ఉంటారు. రాజు లానా దగ్గరికి వెళ్లి ఆమెని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే వాళ్ళ నాయకుడితో పాటు లానా కూడా ఆ పండు తినిందని రాజుకు తెలీదు. రాజు లానాతో పండగ చేసుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు. అయితే అతని ప్రయత్నం ఫలించదు. రాజు ఆమెతో ఆ పంచేయాలని పోరాటం చేసి చేసి విసిగిపోయి అతను కూడా ఆమె పక్కనే నిద్రపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే వాళ్ళ నాయకుడు నిద్రలేచేసరికి రాజు లానా పక్కన పడుకుని ఉండటం చూస్తాడు. రాజు కూడా అదే సమయంలో నిద్ర మేల్కుంటాడు. రాజుని తన ప్రేయసి పక్కన చూసి రావణ్‌కి చాలా కోపం వస్తుంది. వెంటనే రాజుని కొట్టడానికి అతని వెంట పడతాడు. అయితే రాజు ఏదోలాగా వాళ్ళ నాయకుడి చేతికి దొరకకుండా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రాజుకి తన స్నేహితుడు కనిపిస్తాడు. రాజు స్నేహితుడి పేరు జీవో. రాజు స్నేహితుడు ఎవ్వరి తెగలోనూ ఉండడు. అయితే అతను అప్పుడప్పుడు రాజుని కలుస్తూ ఉంటాడు. అలా తర్వాత ఇద్దరూ కలిసి ఆహారం కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి ఒక పూడుపడిన బురద గుంట పక్కనే నడుస్తున్న ఒక కళ్ళు లేని వ్యక్తి, అతని కూతురు కనిపిస్తారు. అయితే ఆ కళ్ళు లేని వ్యక్తి అనుకోకుండా జారి ఆ పూడు బురదలో పడిపోతాడు. తన తండ్రి బురదలో పడిపోవడం వల్ల ఆ అమ్మాయి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఆమె కేకలు విని వెంటనే రాజు తన స్నేహితుడితో కలిసి అక్కడికి వెళ్తాడు. బురదలో ఉన్న వ్యక్తిని ఇద్దరూ కలిసి బయటకు తీస్తారు. ఈ అందమైన అమ్మాయి పేరు తల. ఈ అమ్మాయి మొదటి చూపులోనే రాజుని ప్రేమిస్తుంది. కొంచెం సేపు తర్వాత నలుగురు కలిసి ఒక నదిలో స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత నలుగురు కలిసి ఆహారం కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళ వెంట ఒక డైనోసర్ పడుతుంది. ఈ ప్రాంతంలో చాలా ప్రమాదకరమైన డైనోసర్లు కూడా నివసిస్తూ ఉంటాయి. అవి మనుషుల్ని చంపి తినేస్తాయి. ఇంకోవైపు ఈరోజు ఆ తెగ నాయకుడికి చాలా ఆహారం దొరుకుతుంది. అతను కొంత ఆహారాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి మిగతాది మొత్తం తన ప్రియురాలు లానా కోసం తీసుకుని వెళ్తాడు. మరుసటి రోజు రాజు తనతో పాటు ఉన్న మిగతా ముగ్గురు అందరూ బాగా గాఢ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో ఇంకో కొత్త వ్యక్తి వాళ్ళ దగ్గరకొస్తాడు. అతని అడుగుల చప్పుడు విని రాజు నిద్ర మేల్కుంటాడు.
రాజును చూసి ఆ వ్యక్తి భయపడి గుహలోకి వెళ్లి దాక్కుంటాడు. రాజు వెంటనే ఆ గుహ దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తిని బయటికి రమ్మని పిలుస్తాడు. ఈ వ్యక్తి ఒంటరిగా ఉండట్లేదు. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. కొంచెం సేపు తర్వాత ఇంకో డైనోసార్ రాజు దగ్గరకొస్తుంది. అప్పుడు రాజు ఒక గుమ్మడికాయ తీసుకుని దాని మీదకి విసిరేస్తాడు. ఆ గుమ్మడికాయ దాని తల మీద గుచ్చుకోవడం వల్ల దాని కళ్ళకి అడ్డుగా ఉంటుంది. కాబట్టి అది సరిగ్గా చూడలేకపోతుంది. అందువల్ల భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసి అందరూ రాజుని మెచ్చుకుంటారు. రాత్రి చీకటి పడగానే జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. రాజుతో పాటు తన దగ్గర ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా పడుకోవడానికి వాళ్ళ దగ్గర స్థలం లేదు. అందువల్ల అందరూ పడుకోవడం కోసం స్థలం వెతుకుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఒక పెద్ద చెట్టు తొర కనిపిస్తుంది. అప్పుడు వెంటనే అందరూ అందులోకి వెళ్ళిపోతారు. వర్షం చాలా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. భారీగా ఉరుములు, మెరుపులు మెరుస్తూ ఉంటాయి. అదే సమయంలో ఒక చెట్టు మీద పిడుగు పడుతుంది. ఆ పిడుగు పడటం వల్ల ఒక చెట్టు కొమ్మ విరిగి కింద పడి కాలుతూ ఉంటుంది. రాజు తన గ్రూప్ సభ్యులందరూ మొదటిసారి నిప్పును చూశారు. వాళ్ళందరూ ఆ నిప్పు దగ్గరికి వచ్చి చలి కాచుకుంటూ ఉంటారు. అలా నిప్పుతో చలి కాచుకోవడం వాళ్ళకి బాగా నచ్చుతుంది. వీళ్ళందర్నీ మరికొంతమంది చూస్తూ ఉంటారు. వెంటనే వాళ్ళు కూడా రాజు దగ్గరకొస్తారు. రాజుతో వాళ్ళ గురించి చెప్తారు. వీళ్ళకి కూడా ఉండటానికి ప్లేస్ లేదు. అలాగని వీళ్ళు ఏ తెగలో కూడా లేరు. అయితే ఇప్పుడు వాళ్ళు రాజుతో కలిసుండాలనుకుంటున్నారు. కాబట్టి రాజు అందరినీ స్వాగతిస్తాడు. అందర్నీ తన గ్రూప్‌లో కలుపుకుంటాడు. కొంచెం సేపు తర్వాత అందరూ నిప్పు దగ్గర కూర్చుని మాంసం కాలుస్తూ ఉంటారు. వీళ్ళు ఈరోజు మొదటిసారి మాంసాన్ని కాల్చుకుని తిన్నారు. అందువల్ల అలా తినడం అందరికీ బాగా నచ్చుతుంది. కాల్చిన మాంసం తినడం వల్ల అందరూ చాలా సంతోషపడతారు. ఆ సంతోషంలో అందరూ పాటలు కూడా పాడుతూ ఉంటారు. తర్వాత రోజు ఉదయం రాజు అందరికంటే ముందు నిద్రలేస్తాడు. అతని కొత్త తెగ అంటే అతని గ్రూప్ సభ్యులందరూ కూడా ఇంకా నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు రాజు దగ్గర చాలా మంది సభ్యులున్నారు. అందువల్ల అతని టీం కూడా ఒక తెగగా మారిపోయింది. ఇదిలా ఉంటే నిద్రలేచిన రాజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి పక్కకి వెళ్ళినప్పుడు ఒక డైనోసర్ కనిపిస్తుంది. అతను వెంటనే పరుగున వెళ్లి తన తెగ సభ్యులందర్నీ నిద్రలేపుతాడు. అప్పుడు అందరూ లేచి చెట్టు లోపలికి వెళ్లి దాక్కుంటారు. డైనోసార్ తన ఆకలి తీర్చుకోవడానికి అక్కడికొచ్చింది. అయితే దాని ఆకలి తీరడానికి ఒక్క మనిషి కూడా దొరకలేదు. అదే సమయంలో ఆ డైనోసార్ నిప్పు మీద కాలు వేస్తుంది. నిప్పు మీద కాలు వేయడం వల్ల దాని కాలు కాలిపోతుంది. ఆ కారణం చేత అది భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. రాజు ఇదంతా చూస్తాడు. కాబట్టి నిప్పుతో డైనోసార్‌ని భయపెట్టొచ్చని, ఏ ప్రమాదమైనా ఎదుర్కోవచ్చని తెలుసుకుంటాడు. కొంచెం సేపు తర్వాత రావణ్ తెగ రాజు తెగ దగ్గరికి చేరుకుంటారు. రాజుని చూడగానే రావణ్‌కి చాలా కోపం వస్తుంది. అతను రాజుని కొట్టాలనుకుంటున్నాడు. అయితే రాజు దగ్గర నిప్పు ఉండటం చూసి రావణ్ తెగ సభ్యులందరూ భయపడతారు. ఆ నిప్పును చూసి వాళ్లతో పోరాడలేకపోతారు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని మండుతున్న నిప్పు కర్రలను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రావణ్ నిప్పు తీసుకుని గుహలోకి వెళ్తాడు. లానా నిప్పును చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఆ తెగలో ఉన్న ఒక వ్యక్తి అందరితో నిప్పు చాలా ప్రమాదకరమైనది. ఇది ఎవరినైనా కాల్చేస్తుందని చెప్తాడు. ఇంకోవైపు రాజు తెగ కూడా ఆహారం కోసం వేటలో ఉంటారు. అప్పుడు ఒక డైనోసార్ వాళ్ళని చూసి వాళ్ళ వెనకాలే వెళ్తుంది. త్వరగానే వాళ్ళు దాన్ని గమనిస్తారు. వెంటనే అందరూ అక్కడి నుంచి పారిపోయి గుహలో దాక్కుంటారు. వెళుతూ వెళుతూ రాజు ఆ ఎర్రటి పండ్లను తీసుకుని డైనోసార్ నోట్లో వేసి వెళ్ళిపోతాడు. ఇవి ఇంతకుముందు రాజు తిని స్పృహ కోల్పోయిన ఆ మత్తు ఇచ్చే పండ్లు. ఈసారి రాజు తన తెలివిని ఉపయోగించి డైనోసార్‌ని స్పృహ కోల్పోయేలా చేశాడు. కొంచెం సేపు తర్వాత రాజు తెగ సభ్యులందరూ నది దగ్గరికి వెళ్తారు. నదిలో రావణ్ తెగ స్నానం చేస్తూ ఉంటారు. రావణ్‌ని చూసి రాజు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అయితే లానాని చూసి అక్కడే ఆగిపోతాడు. లానా స్నానం చేస్తూ కాలు జారి నీళ్ళల్లో పడి కొట్టుకుపోతూ ఉంటుంది. ఆమె సహాయం కోసం కేకలు పెడుతూ ఉంటుంది. రాజు వెంటనే ఆమెను రక్షించడానికి వెళ్తాడు. ఆమెని రక్షించడం కోసం అతను కూడా నీళ్లలోకి దూకేస్తాడు. ఏదో విధంగా లానాని నీళ్లలో నుంచి బయటికి తీసుకొస్తాడు. రాజు ఆమెని రక్షించి తన తెగ దగ్గరకు తీసుకువెళ్తాడు. లానాకి ఆ తెగలో ఉన్న సభ్యులందరూ ఘనంగా స్వాగతం చెప్తారు. ఆమె ముందు చాలా పండ్లు, ఆహారం పెడతారు. ఒక్కసారిగా అంత ఆహారం చూసి లానా నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. అందువల్ల ఆమె రాజుని గోకుతూ అతనికి ప్రేయసిగా మారాలనుకుంటుంది. అయితే తలాకి ఇదంతా నచ్చదు. కొంచెం సేపు తర్వాత లానా ప్రియుడు తన తెగతో కలిసి ఆమెని వెతుక్కుంటూ రాజు తెగ దగ్గరికి చేరుకుంటాడు. రావణ్ణి చూడగానే లానా అతని దగ్గరికి వెళ్ళిపోతుంది. రావణ్ తెగ సభ్యులు రాజు తెగకు సంబంధించిన అమ్మాయిల్ని పట్టుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో రాజు తెగలో మగవాళ్లందరూ ఆహారం కోసం వేటకు వెళ్ళుంటారు. ఎవరూ లేకపోవడం చూసి అతని తెగ సభ్యులు ఇక్కడున్న ఆడవాళ్లందర్నీ తీసుకువెళ్ళిపోతారు. ఈ విషయం రాజుకు తెలియగానే కోపంతో రగిలిపోతాడు. రావణ్ మీద ఎలాగైనా బదులు తీర్చుకోవాలి అనుకుంటాడు. వాళ్ళ మీద బదులు తీర్చుకోవడానికి ఆయుధాలు తయారు చేస్తాడు. అలా ఆయుధాలు తయారు చేస్తూ నిప్పుని రాజేయడం కూడా నేర్చుకుంటాడు. తర్వాత రోజు రాజు తెగ సభ్యులందరూ రావణ్ తెగ మీదకి యుద్ధానికి వెళ్తారు. రావణ్ తెగ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ సమయం వీళ్లతో పోరాడలేకపోతారు. చాలా త్వరగా ఓటమిని అంగీకరిస్తారు. రావణ్ రాజుని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే రాజు దగ్గర ఉన్న ఆయుధాన్ని ఎదుర్కోలేకపోతాడు. అలా ఒకప్పటి రాజు నాయకుడైన రావణ్ రాజు చేతిలో చనిపోతాడు. లాస్ట్ సీన్‌లో రాజు లానాని తిరస్కరించి
తలాని తన భాగ్యస్వామిగా చేసుకుంటాడు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.